వెల్కమ్ టు ది పాయింట్. నేను విజయ్. కన్నడ భాషపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి. తమిళ నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కన్నడ భాషా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తాను ఏ తప్పు చేయలేదని క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదంటున్నారు కమల్ హాసన్. దీంతో కర్ణాటక ఫిలిం ఛాంబర్ లైన్లోకి వచ్చింది. క్షమాపణలు చెప్పకుంటే కమల్ నటించిన చిత్రం థగ్ లైఫ్ సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ వివాదం ఇంకేం మలుపు తిరుగుతుందన్న ఆందోళన సినీ వర్గాల్లో నెలకొంది. ఇక దీనిపై మనతో మాట్లాడేందుకు చెవుల కృష్ణాంజనేయులు గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, కన్నడ భాషపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు అయితే కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలో థగ్ లైఫ్ని బ్యాన్ చేయాలనే వరకు వచ్చింది. ఎలా చూడాలి సార్? ఏవైనా సరే కొత్త సినిమాలు రిలీజ్ అప్పుడు ఆ సినిమా హీరోలు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, ఆ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు కొత్త వివాదాలని రేపటం, ఆ సినిమా వార్తల్లో ఉండేటువంటి విధంగా చూసుకోవటం, దాని ద్వారాగా ప్రచార లబ్ధి పొందటం అనేటువంటిది ఇదొక ప్రచార వ్యూహంలో భాగం. నేను థగ్ లైఫ్ సినిమా రిలీజ్ సందర్భంగా ఆ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడినటువంటి మాటల వివాదం కూడా ఈ తరహా వివాదమే అని నేను. కమల్ హాసన్ ఏమి కేవలం హీరో మాత్రమే, సినిమా యాక్టర్ మాత్రమే కాదు, ఆయన పొలిటీషియన్ కూడా. ఆయన ఒక పార్టీ పెట్టాడు తమిళనాడులో. ఆ పార్టీ కూడా మొన్న ఎన్నికల్లో ప్రయోగం చేసి వేయలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మొన్న రాజ్యసభ సభ్యులు కూడా డిఎంకే సహకారంతో డిఎంకే రాజ్యసభ సభ్యత్వం కూడా ఆయనకి ఇవ్వడం అనేటువంటిది ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆయనకు రాజకీయాలకు సంబంధించినటువంటి అనుభవం కూడా ఉంది. తమిళనాడు అదేవిధంగా కర్ణాటక మధ్య తరచూ వివాదాలు వచ్చేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంతకుముందు కావేరీ జలాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలము ఏదో అవగాహన లేకుండా కమల్ హాసన్ కన్నడ భాష గురించి మాట్లాడి ఉంటారని నేను అనుకోవటం. ఆయన మాట్లాడింది ఏమిటి? తమిళ భాష నుంచే కన్నడ భాష వచ్చింది అనేటువంటి విధంగా అర్థం వచ్చేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. వాస్తవంలో తమిళం అదేవిధంగా కన్నడ ఈ రెండు కూడా ద్రవిడ భాషల నుంచి, ద్రవిడ సంస్కృతి నుంచి వచ్చినటువంటి భాషలు. ఈ రెండు భాషలకి 2500 సంవత్సరాల చరిత్ర కలిగింది. రెండు భాషలు వేరువేరుగా ప్రాధాన్యత కలిగినటువంటి భాషలు. ఏదో తమిళం నుంచి కన్నడం రాలేదు, కన్నడం నుంచి తమిళం, కరెక్ట్ కాదు. కానీ కమల్ హాసన్ ఈ అంశం మీద ఇది వివాదం కావడం, ఆయన మాట్లాడినటువంటి మాట. ఆ నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యానాలు కూడా చేశారు. ఆయన సారీ చెప్పలేదు, కానీ ఇది ప్రేమతో మాట్లాడినటువంటి మాటలు అంతే తప్ప ఇదేమి నేను నెగిటివ్గా మాట్లాడలేదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేనేమో తప్పు మాట్లాడితే, నెగిటివ్గా మాట్లాడితే సారీ చెప్పాలి, కానీ ప్రేమతో మాట్లాడిన దగ్గర ప్రేమకి ఇక సారీ ఎందుకుంటుంది అనేటువంటి విధంగా ఆయన మాట్లాడాడు. దీంతో ఆయన సారీ చెప్పలేదు, ఆ వివాదము సమసిపోయేటటువంటి విధంగా చేయలేదు. అంటే సమసిపోతే వివాదము వాళ్ళకి సినిమా ప్రచారం రాదు కదా. ఇప్పుడు మీడియాలో కూడా అటు కన్నడ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు సీరియస్ అయ్యారు, మరి థగ్ లైఫ్ సినిమాని మేము బ్యాన్ చేస్తాము, లేదా మా రాష్ట్రంలో ఆడనివ్వని, లేదా కన్నడకు సంబంధించినటువంటి పొలిటీషియన్స్ కూడా మాట్లాడుతున్నారు. ఈ విధమైనటువంటి వివాదం రావడం వల్ల మెయిన్ మీడియాలో కూడా థగ్ లైఫ్ సినిమాకి సంబంధించినటువంటి చర్చ. రేపు జూన్ 5వ తేదీన సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ వారం రోజులు ప్రజల్లో చర్చ జరుగుతుంటారు. దక్షిణ భారతదేశంలో కమల్ హాసన్ కి మంచి ఫాలోయింగ్ అన్ని భాషల్లో ఉంది. కానీ కృష్ణాంజనేయులు గారు, కమల్ హాసన్ సినిమా అంటే ఆటోమేటిక్గా ఇంత పబ్లిసిటీ అవసరం లేదు కదా. మామూలుగానే కమల్ హాసన్ నటిస్తున్నాడంటే ఆ సినిమా చూడడానికి జనాలు, ప్రేక్షకులు రావడానికి సిద్ధంగానే ఉంటారు కదా. ఇది నిజంగానే తొందరపాటుతో చేసిన వ్యాఖ్యలు అనుకోవచ్చా, నిజంగా ప్రచారం కోసమే చేశారనుకోవచ్చా? మరి ఇప్పుడు కమల్ హాసన్ నటిస్తే సినిమా చూసేస్తారు, లేదా ఇంకొక ఆయన సినిమా నటిస్తే సినిమా చూసేస్తారు. అది కరెక్టే, అసలు ఆ ఒపీనియన్ కరెక్టా? అంటే ఓపెనింగ్స్ ఉంటాయి కదా, ఆయన ఎప్పటి నుంచో ఓపెనింగ్స్ ఉంటాయి. మన భారతీయుడు 2 వచ్చిందండి. ఏ భారతీయుడు 2 వచ్చింది, ఆడింది ఆ సినిమా. అట్రప్లా పౌల సినిమా కమల్ హాసనే కదా అది. మరి భారతీయుడు సినిమా సూపర్ హిట్ సినిమా, అదే శంకర్ డైరెక్షన్ లో వచ్చింది. సినిమా అట్రప్లాప్ అయింది. అందుకని ఇప్పుడు ఒక సినిమా కమల్ హాసన్, సింబు ఇద్దరు కలిసి తీస్తున్నటువంటి సినిమా తగ్గలేదు. ఇది
కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఇది ఆ ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఓపెనింగ్స్, అదే విధంగా కొంత సినిమాకి సంబంధించినటువంటి ప్రచారం రావటం, అదే విధంగా ఈ సినిమా గురించి ప్రజలందరూ చర్చించుకోవటం, ఈ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ పెంచుకోవటం, ఇవన్నీ కూడా ఉంటాయి. దీంట్లో ఎవ్వరు అతీతులు కాదండి. ఉమ్, ప్రతి వాళ్ళు తన తన ప్రొడక్ట్‌ని అమ్ముకోవాలని చూసుకుంటారు. ఇప్పుడు కమల్ హాసన్ కూడా దీనికేం అతీతుడు కాదు అని నా అభిప్రాయం. కమల్ హాసన్ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉండకపోవచ్చు. కానీ ఇది వివాదం అయిన తర్వాత ఎలాగో వివాదం అయింది కదా! ఒకవేళ వివాదం అయితే ఇది నడుస్తదని. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌కి ముందో లేకపోతే ఈ వివాదం అంతా 4, 5 రోజులు నడిచిన తర్వాతో, ఒకరోజు ముందో ఏదైనా మరి సరే కన్నడ ప్రభుత్వం ఏమన్నా కర్ణాటకలో సినిమాని మేము మొత్తం ఆఫ్ చేస్తామని నిర్ణయానికి రావటం, లేకపోతే ప్రజలు అక్కడి నుంచి తిరుగుబాటు రావటం, ఇలాంటియన్నీ వచ్చి ఏమైనా అక్కడ సినిమా ఆగిపోయేటువంటి పరిస్థితి గనుక ఉంటే, అప్పుడు చివర్లో కమల్ హాసన్ ఒకవేళ నేను మాట్లాడినటువంటి మాటలకి ఎవరైనా నొచ్చుకొని ఉంటే సారీ అని చెప్పటానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. దాని ద్వారాగా ఏంటి? ఇప్పుడు దాకా జరిగినటువంటి వివాదం ఏమో 2 రాష్ట్రాల మధ్య పెద్ద వివాదం కింద నడుస్తుంది. ఇప్పటికే తమిళనాడులో హిందీ భాషకు వ్యతిరేకంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అక్కడ రానున్నటువంటి వచ్చే ఏడాది ఎన్నికలున్నాయి. ఆ నేపథ్యంలో హిందీ భాషను రుద్దుతున్నారు తమిళనాడు మీద అనేటువంటి దాన్ని. ఇవన్నీ కూడా దక్షిణాది వాళ్ళందరూ కూడా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తమ ప్రాంతానికి సంబంధించి, తమ రాష్ట్రానికి సంబంధించినటువంటి భాష, సంస్కృతి, సంప్రదాయాలు వీటి పట్ల చాలా మక్కువగా ఉంటారు. అందుకనే వీళ్ళు ఈ అంశాల మీద ఏదైనా సరే వివాదం వస్తే ఈ దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతర్గత వివాదం అయినా సీరియస్ గానే ఉంటుంది. దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య వివాదం అయినా సరే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొంత కలిసి దీని మీద మాట్లాడేటువంటి పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి రాష్ట్రాల మధ్య ఇది అంత పెద్ద వివాదంగా మారటం కూడా మంచిది కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అనంటే ఇది కేవలము ఏదో కమల్ హాసన్ అనుకోకుండా చేసినటువంటి వ్యాఖ్యల్ని దీన్ని వివాదంగా మార్చి సినిమా వాళ్ళు, సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని ఒక పెద్ద వివాదం కింద చూపించి ప్రచారం పొందాలనేటువంటి ప్రయత్నం వల్ల 2 రాష్ట్రాల మధ్య అంటే దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ద్రవిడ సంస్కృతిని ఆరాధించేటువంటి దక్షిణ భారతీయుల మధ్య విభేదాలు సృష్టించేటువంటి విధంగా వ్యవహరించడం లాంటిది. ఇప్పుడు కావేరీ జలాలకు సంబంధించినటువంటి వివాదం అనుకోండి సపోజ్. ఆ రోజున 2 రాష్ట్రాల మధ్య వివాదం వచ్చింది కావేరీ జలాలకు సంబంధించి. అది ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదం, అది ప్రయోజనాలతో కూడుకున్నటువంటి అంశం. ఎవరి హక్కులకు సంబంధించినటువంటి విషయాల మీద వాళ్ళు మాట్లాడొచ్చు. ఇది ఏముంది దీంట్లో ఎమోషనల్ ఇవి తప్ప ఎవరి భాష వాళ్ళకి గొప్పది. అందుకని ఇతర భాషలు ఏం తక్కువ కాదు కదా. అందుకని ద్రవిడ భాష నుంచి లేకపోతే ఇప్పుడు మీకు తమిళ భాష నుంచి కన్నడ భాష వచ్చింది అనేటువంటి విధంగా దానికి ఏం ఆధారాలు లేవు. దానికి ఏమో ఆ విధమైనటువంటి అది వాస్తవమైనటువంటి అంశం కూడా కాదు. మరి అసలు ఏ ఉద్దేశంతో ఆయన సాధారణంగా మరి కమల్ హాసన్ మాట్లాడారు అనేది ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఇప్పుడు ఏమంటాడు, మీరు రాజకీయ నాయకులు మాట్లాడొద్దు దీని మీద, ఇదేదైనా ఉంటే భాషా ప్రవీణులు, భాషకు సంబంధించినటువంటి వాళ్ళు, చరిత్రకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడతారండి. మరి మీరెందుకు మాట్లాడారు? మీరెందుకు వ్యాఖ్యలు చేశారు? మీ సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారాలు చెప్పుకోవచ్చు కదా. మీరెందుకు సాధారణంగా ఇప్పుడు తమిళ భాష నుంచే కన్నడ భాష వచ్చింది అనేటువంటి విధంగా మాట్లాడటం అని అంటే దాని ఉద్దేశం ఏంటి? ఊరికే సరదాగా ప్రేమతో మాట్లాడినంటే కుదరదు కదా. అందుకని కమల్ హాసన్ ఇది ఒక రకమైనటువంటి సాధారణంగా చేసినటువంటి వ్యాఖ్యలు అయినప్పటికీ కూడా ఒక బాధ్యత రహితమైనటువంటి వ్యాఖ్యలు, స్వార్థపూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఉండొచ్చేమని నాకు అనుమానం. కమల్ హాసన్ ఆయన గొప్ప ఆయన నటుడైతే అవ్వచ్చేమో, కానీ ఆయన సినిమా ప్రమోషన్ కోసము ఈ విధమైనటువంటి కావాలని వ్యాఖ్యలు చేశారా, లేక కనీసము లేదు పొరపాటున ఏదో ఒక వ్యాఖ్య వచ్చిన తర్వాత వివాదం అయింది. వివాదం అయిన తర్వాత తప్పుని ఒప్పుకుని తప్పేముంది? నేను ప్రేమతో మాట్లాడాను అంటే నువ్వు అవతల వాళ్ళని వాళ్ళ భాషను అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడి
2500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కన్నడ భాషని మీకు తమిళ నుంచి వచ్చింది అని మాట్లాడితే తప్పా కాదా అది? మరి ఉమ్, తప్పనప్పుడు ఎందుకు కమల్ హాసన్ తప్పని ఒప్పుకోడు? అవును. ఈ కానీ అదే కమల్ హాసన్ తమిళియన్స్ బాధ్యత అయితే లేకుండా వాళ్ళ తమిళ భాషను చాలా గౌరవంగా చూసుకుంటారు. ఎవరైనా ఒక మాటన్నా పడే వ్యక్తులు కాదు. అసలు హిందీ తీసుకొస్తానంటేనే వాళ్ళు వ్యతిరేకించారు మీరు చెప్పినట్టు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎదురు వాళ్ళ భాషను మరి కన్నడ భాషపై ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు 100%. అలాగే ఇప్పటికీ మీరు చెప్పినట్టు కావేరీ జలాలు ఇలాంటి వివాదాలు కర్ణాటక, తమిళనాడు మధ్య ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు మరింత దీనికి ఆద్యం పోసినట్టు ఉంటుంది. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉంది. ఇది అంత పెద్ద 2 రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలకి దారితీసేటువంటి పరిస్థితి ఉమ్, ఉంటదని నేను అనుకోను. ఉమ్, కానీ అలా ఉద్రిక్తతలకి దారి తీసేటువంటి విధంగా చెయ్యాలి అనేటువంటి దాని మీద కొంతమంది ఆలోచనలు అయితే ఉన్నాయి, కుట్రలు ఉండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దాని వెనక 2 రాష్ట్రాల మధ్య ఏదో ఘర్షణ వాతావరణం సృష్టించేదో పెద్ద లబ్ధి పొందాలని కాదు. ఇది తాత్కాలికమైనటువంటి లబ్ధికి సంబంధించినటువంటి అంశమే అని నేను అనుకుంటున్నాను. అది కేవలము థగ్ లైఫ్ సినిమాకి సంబంధించినటువంటి ఆ ప్రచారాన్ని పొందటం కోసం చేసినటువంటి ఒక సిల్లీ థింగ్ ఇది. కానీ దీనివల్ల అది 2 రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలకి ఇది భవిష్యత్తులో కూడా ఈ వివాదము ఏదో ఒక సందర్భంలో మళ్ళీ ఇలాంటి వివాదము దీనివల్ల మనస్మర్థలు పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. నేను ఎవరో ఒకళ్ళు సాధారణమైనటువంటి యువ నటుడో లేకపోతే ఇంకొక యువ రాజకీయ నాయకుడో ఇలా ఎవరన్నా మాట్లాడి ఉంటే అరే ఎలా మాట్లాడుంటారు, ఏదో అవగాహన లేదో ఏమో అనుకోవచ్చు. కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఎలా మాట్లాడతారని నాకు అర్థం కాదు. కమల్ హాసన్, రజనీకాంత్ ఇలాంటి వాళ్ళు వీళ్ళకి రాజకీయం సినిమా ఒక్కటే కాదు, వాళ్ళు రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి వాళ్ళు. నేరుగా రాజకీయాల్లో ఉన్నాడు ఈ రోజున కమల్ హాసన్. ఉమ్, అలాంటప్పుడు బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కమల్ హాసన్ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించడం అని అంటే అతను అతను చేసినటువంటి వ్యాఖ్యల్ని అసలు ఎలా సమర్థిస్తాం? అసలు రైట్. ఏ విధంగా అతను ఇప్పటికీ కూడా అతను ఎందుకు సారీ చెప్పటం లేదు? నేను అతను ఎందుకు తప్పు పడుతున్నాను అంటే వివాదం వచ్చింది, అనుకోకుండా వచ్చింది అనుకున్నప్పుడు, నువ్వు అనుకోకుండా వచ్చినప్పుడు అది వివాదం అయినప్పుడు నీ ఉద్దేశం అలాంటిది లేదు, దురుద్దేశం లేదు అనుకున్నప్పుడు నువ్వు సదుద్దేశంతోనో లేదా ప్రేమతోనో నీ వ్యాఖ్యలు చేశాను లేకపోతే సరదాగా చేశాను అనేటువంటి వ్యాఖ్యలు అన్నప్పుడు నువ్వు సారీ చెప్పడానికి ఏమైంది? అంటే ఉమ్, సారీ చెప్పటం అనేటువంటి ఉద్దేశం లేకపోవడం అంటే ఈ వివాదాన్ని ఇంకా 2-3 రోజుల్లో, ఒక వారం రోజుల్లో కొనసాగించాలి అనేటువంటిది కమల్ హాసన్ యొక్క దురుద్దేశం ఇక్కడ కనపడుతోంది. ఉమ్, ఆ సినిమా యొక్క యూనిట్ యొక్క దురుద్దేశం ఇక్కడ కనపడుతోంది. ఉమ్, వాళ్ళే దీని వెనక తెర వెనకుండి ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది సినిమా వాళ్ళకు ఒక దిగజారుడు ప్రచారాలకు సంబంధించినటువంటి వ్యవహారంగా ఇది కనపడుతోంది. ఇదే రైట్. ప్రతి చోట ఉంటుందండి. ప్రతి రాష్ట్రంలో తెలుగు, కన్నడ, అదే విధంగా మరి మలయాళంలోకి అయితే ఇది ఇంకా వెళ్ళిందో లేదో నాకు తెలియదు. కానీ ఇటు తమిళ్, కన్నడ, అదే విధంగా వీటిల్లో హిందీ వీటికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా సినిమాలు రిలీజ్ అప్పుడు ఈ విధమైనటువంటి ఏదో ఒక వివాదం దానికి రాజకీయాలకు లింకు పెట్టిందో, లేకపోతే సంస్కృతి సంప్రదాయాలకు లింకు పెట్టిందో, లేకపోతే ఒక కులాన్ని మతాన్ని కించపరిచేటువంటి విధంగా ఆ సినిమాలో వ్యాఖ్యలు రైట్ ఉన్నాయో, సార్. ఆ సినిమాలో సీన్లు ఉన్నాయో అనేటువంటి విధంగా ఒక ప్రచారం పొందడానికి ఈ విధమైనటువంటి వివాదాలు క్రియేట్ చేస్తున్నాడు. దీనికి కేంద్ర బిందువు ఈ రోజున కమల్ హాసన్ కావటం, అది ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కమల్ హాసన్ ఇప్పటికైనా సరిదిద్దుకొని వెంటనే దీన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత అతనే. రైట్ సార్, మరో టాపిక్లోకి వెళ్దాం. ఉద్యోగుల కోత ఐటీ, కార్పొరేట్ సంస్థల్లోనే వింటాం. కానీ ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి కూడా ఆ బాధ తప్పడం లేదు. ప్రపంచ శాంతి, మానవతా సేవలకు ప్రతీకగా నిలిచే ఈ సంస్థకు అమెరికా నుంచి అందాల్సిన నిధులు సకాలంలో అందడం లేదు. అందుకే 6,900 మంది ఉద్యోగులను తీసేస్తుంది. యుఎన్ బడ్జెట్లో పావువంతు నిధులను అమెరికానే ఇస్తుంది. గత కొద్ది కాలంగా నిధుల విడుదలలో జాప్యం జరగడంతో మానవతా సంస్థల కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని సమితి ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాలకు నిధులు చెప్పే అమెరికా ఇలా సమితికి బాకీ ఉండడం, ఆ నిధులను ఇవ్వకుండా వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సార్, ఈ అంశాన్ని ఎలా చూస్తారు? నిధుల కొరతతో ఐక్యరాజ్య సమితిలో దాదాపుగా 6,900 ఉద్యోగాలను తొలగించింది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక దేశాల మీద ఈ రోజున అనేక ఆంక్షలు విధించటం, ఈ వ్యవహారం ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి.
ఆర్థిక పరమైనటువంటి అంశాలు దీనికి ప్రధానమైనటువంటి ప్రభావితం చూపేటువంటి విధంగా కూడా ఉన్నాయి. అయితే ఇది దేశాల వరకే పరిమితం అవ్వకుండా ట్రంప్‌కు సంబంధించినటువంటి ఈ నిర్ణయాలు అమెరికా ఐక్యరాజ్య సమితికి ఇచ్చేటువంటి నిధుల కేటాయింపుకు సంబంధించినటువంటి విషయంలో వాటి కోత విధించటం, వ్యవహారం ఇదంతా కూడా ఈ రోజున ఐక్యరాజ్య సమితి భవిష్యత్తు అంటే నడవటానికి కావలసినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశము ఈ రోజున ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. కొన్ని వందల మంది ఉద్యోగుల్ని తొలగించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కొన్ని సంస్థలు ఐటీ సంస్థలు గాని, సాఫ్ట్‌వేర్ వీటికి సంబంధించినటువంటి సంస్థలు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల తొలగింపు, వ్యవహారం ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉంది. అయితే ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్య సమితే ఉద్యోగులకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవటం, అందుకు సంబంధించినటువంటి ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి రావటం, ఇది కొంత బాధాకరమైనటువంటి పరిస్థితి. మనం ఆ రోజున ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశం కూడా ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ దేశాల్లో మానవతా విలువలు, అదేవిధంగా మానవ హక్కులకు సంబంధించినటువంటి వ్యవహారం, వీటికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని దేశాల మధ్య వచ్చేటువంటి విభేదాలు, వాటికి సంబంధించినటువంటి ఘర్షణ వాతావరణాలు వీటిని ఆ సరైన రీతిలో మధ్యవర్తిత్వం వహించి ఆయా దేశాలకు సహకరించేటువంటి విధంగా ఉండటం కోసం మనం ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. మరి ఆ ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి ఉద్యోగులు అయితే మాత్రమే వాళ్ళు కావలసినటువంటి విధులను నిర్వర్తించడానికి ఐక్యరాజ్య సమితి తను బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇతర దేశాలకు సహకరించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అగ్రదేశం అమెరికా ఇచ్చేటువంటి నిధులు, ప్రధానమైనటువంటి నిధులు అమెరికాకు సంబంధించిన ఐక్యరాజ్య సమితికి ఇచ్చేటువంటి నిధులు కీలకమైనవి. ఒక అంటే ప్రపంచ దేశాల్లో పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత అమెరికాకు ఉంటుంది, ఒక అగ్ర దేశంగా ఈ రోజున. మరి అలాంటి అమెరికా ఈ రోజున బాధ్యతారహితంగా వ్యవహరించడమే కదా ఐక్యరాజ్య సమితికి ఇవ్వాల్సినటువంటి నిధుల కేటాయింపుకు సంబంధించినటువంటి విషయంలో కోత విధించటం, ఆ బకాయిలు చెల్లింపకపోవటం, ఇవన్నిటితో ఉద్యోగుల తొలగించాల్సినటువంటి పరిస్థితి, ఇవన్నీ అంటే ఐక్యరాజ్య సమితి ఉనికికి ఈ రోజున ముప్పు ఏర్పడేటువంటి పరిస్థితులు, రానున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి ఒక ఆందోళన కూడా ఉంది. ఇప్పుడు అలంకారప్రాయంగా ఉండి ఉపయోగమైనటువంటి ఉద్యోగుల తొలగింపు జరిగితే, ఉద్యోగులు పూర్తి స్థాయిలో లేకపోతే సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఎలా ఏర్పడుతుంది? కాబట్టి అమెరికా ఈ విషయంలో పునరాలోచన చేసి ఐక్యరాజ్య సమితికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ, నిధుల విడుదలకు సంబంధించినటువంటి విషయంలో గతంలో సంప్రదాయబద్ధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి కొనసాగించాల్సినటువంటి బాధ్యత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద, అగ్రదేశమైనటువంటి అమెరికా మీద. రైట్. ప్రధానంగా చూస్తే ట్రంప్ వచ్చాక తన నిర్ణయాలన్నీ కూడా కొంచెం వివాదాస్పదంగానే ఉంటాయి. అమెరికా నుంచి ఐక్యరాజ్య సమితికి నిధులు విడుదల చేయకపోవడానికి కూడా ట్రంప్ వ్యవహార శైలే కారణం అనుకోవచ్చా? అలాగే అమెరికాలోకి కొంచెం వ్యయం తగ్గించే పనిలో పడ్డానంటూ కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ అంటున్నారు. అందులో భాగంగానే అనుకోవచ్చా? ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల తర్వాత అమెరికా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోబోతుంది అనేటువంటిది కూడా ఉంది. ఎన్నికలకు ముందే ఉంది. ట్రంప్ అధ్యక్షుడైనా లేదా ఇంకొకళ్ళ అధ్యక్షుడైనా ఎవరైనా సరే అమెరికా ఆర్థిక విధానాలు ప్రస్తుత పరిస్థితిలో ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తుంది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విధంగానే చర్చ. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేటువంటి విధంగా ఇప్పుడు ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాటి, అమెరికాకు సంబంధించినటువంటి వాటి అక్కడ జరిగే దిగుమతులు, వీటి మీద సుంకాలు విధించడం, వ్యవహారం ఇవన్నీ తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే అమెరికా ఈ రోజున ఐక్యరాజ్య సమితికి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మరి ఈ నిర్ణయం తీసుకోవడం కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఒకటే దాగి ఉన్నాయా? లేదు అని అంటే ఐక్యరాజ్య సమితికి మా ప్రమేయంతో, మా అండదండలతో నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విధంగా తెలియజెప్పాలంటే, లేకపోతే ఏమన్నా వాళ్ళ ప్రభావం ఉండేటువంటి విధంగా ఐక్యరాజ్య సమితిని కూడా ప్రభావం చూపించేటువంటి విధంగా ఏవైనా చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారా అనేటువంటి మాత్రం కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి.
రైట్. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలకైతే నిధులు ఇప్పిస్తుంది ఐఎంఎఫ్ ద్వారా కానీ ఇంకో రకంగా కానీ. కానీ ఇది అమెరికా ద్వంద్వ వైఖరి అనుకోవచ్చా? ఇప్పుడు ఐఎంఎఫ్ ద్వారాగా పాకిస్తాన్‌కి డబ్బులిచ్చినా హ్మ్. అవేమి ఉచితంగా ఇచ్చేవి కాదు కదా! హ్మ్. అప్పే కదా! అవును. పాకిస్తాన్‌కి అప్పిస్తారు. ఎందుకు అప్పిస్తారు? ఉగ్రదేశం అయితే అవ్వచ్చు. పాకిస్తాన్ ఏమి అమెరికాకి శత్రువు కాదు. అలాగని భారతదేశం వాళ్ళకేమి మిత్రులేం కాదు. ఇద్దరిని ఒకలాగానే చూస్తుంది. ఒక రకంగా భారతదేశంతో పోల్చినప్పుడు పాకిస్తానే వాళ్ళకి మిత్రుడు అమెరికాకి. హ్మ్. ఎందుకు అనంటే అమెరికా ఇప్పుడు మా భారతదేశానికి ఆయుధాలు అమ్మింది, పాకిస్తాన్‌కి ఆయుధాలు అమ్ముతుంది. రైట్. వాళ్ళకి కావాల్సిందన్ని ఇప్పుడు అన్ని దేశాలకు సంబంధించినటువంటి మార్కెట్ కావాలి. వాళ్ళ ప్రొడక్ట్స్ గాని, లేకపోతే యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ పరికరాలు, వీటికి సంబంధించినటువంటి వీటిని అమ్ముకోవడానికి వాళ్ళకి మార్కెట్ కావాలి. ఆహ్, ఇనే తమ మాట వినేటువంటి దేశాలు కూడా కావాలి. ఇప్పుడు చైనా మీద ఆంక్షలు విధించారు. చైనా మీద ఆంక్షలు విధిస్తే చైనా వినేటువంటి పరిస్థితి ఉందా? లేదా భారత్ మీద ఇష్టారీతిన ఆంక్షలు విధిస్తే ఒకవేళ అమెరికా వినేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే, అన్నిట్లో చైనా తరహాలో భారత్ వ్యవహరించకపోవచ్చు కానీ, భారత్ కూడా పూర్తి స్థాయి అంటే ఆహ్, బానిసగిరి చేసేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. అదే పాకిస్తాన్ మాత్రము ఆహ్, అమెరికా చెప్పినట్టు అమెరికాకు కావాల్సినటువంటి వాళ్ళ వ్యాపారాల కేంద్రంగా ఈ రోజున ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. అందుకనే ఐఎంఎఫ్ ద్వారాగా అప్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అందుకని ట్రంప్ ఏం చేశారు? ఇది 2 దేశాలకు మధ్య ఇద్దరిని కూర్చోబెట్టి అమెరికాలో చర్చలు జరిపి మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత మరి అమెరికానే కదా! ఈ రోజున 2 దేశాల మధ్య యుద్ధం రాకుండా రైట్. ఆపినటువంటి పరిస్థితి ఉంది. ముందు వాళ్ళే కదా ప్రకటించారు. రైట్. మరో టాపిక్‌లోకి వెళ్దాం సార్. గాజాపై దాడులను ఆపి బందీలను విడిపించేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించింది. గతంలో అమెరికా ప్రతినిధితో జరిగిన చర్చల్లో వెల్లడైన అంశాలకు ప్రస్తుత ప్రతిపాదనలు భిన్నంగా ఉన్నాయని ఆరోపించింది. గతంలో అమెరికా కాల్పుల విరమణకు ఈ ప్రతిపాదన చేసింది. హమాస్ చెరలో ఉన్న 10 మంది బందీలను, మరణించిన 18 మంది మృతదేహాలను 2 దశల్లో అప్పగించాలి. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ 60 రోజుల పాటు కాల్పులు ఆపేయాలి. అంతేకాకుండా తమ వద్ద బందీలుగా ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలి. వీటిని మరిచి కొత్త ప్రతిపాదనను ముందుకు తేవడంతో హమాస్ చర్చల నుంచి వైదొలిగింది. సార్, ఈ విషయాన్ని ఎలా చూడాలి? గాజాపై దాడులు ఆపి బందీలను విడిపించేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలైతే హమాస్ తిరస్కరించిన పరిస్థితి. ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి ఈ శాంతి చర్చలకు సంబంధించి ఇప్పుడు హమాస్ వాళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటిది అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందం అంటే ముందుగా మాట్లాడుకున్న ప్రకారంగా బందీల విడుదలకు సంబంధించినటువంటి వ్యవహారం గాని, చనిపోయినటువంటి వాళ్ళ మృతదేహాల అప్పగింతకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇవన్నీ కూడా ముందే మాట్లాడుకున్నారు. అమెరికా ఆ రోజున మాట్లాడింది. మాట్లాడిన నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ కూడా అంగీకరించాలి అనేటువంటి జరిగినటువంటి ఒప్పందం. ఈ రోజున ఈ ఒప్పందాల విషయంలో అమెరికా చెప్పినట్లు వినేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఈ విధమైనటువంటి శాంతి చర్చలు దాదాపుగా విఫలమైనట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇది ఎంత మేరకు ఏం జరుగుతుంది? తర్వాత పరిణామాలు ఏంటి అనేటువంటి దాని మీద మరి ఇప్పుడు అమెరికా ఎలా వ్యవహరించబోతోంది? మరి గతంలో ఒప్పందాల ప్రకారంగా కాల్పుల విరమణకి మరి ఈ 2 దేశాలు అంగీకరిస్తాయా లేదని చూడాలి. ఇప్పుడు అమెరికా మొన్న మధ్యవర్తిత్వం వహించినప్పుడు భారత్ అదేవిధంగా పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఒక రకంగా ఆపరేషన్ జరిగింది. దాని తర్వాత పాకిస్తాన్ రియాక్ట్ అయింది. పాకిస్తాన్ రియాక్ట్ అయ్యి కొన్ని చోట్ల ఇప్పుడు సరిహద్దులో కాల్పులు జరపటం, కొంతమందిని చంపేయటము, అదే విధంగా కొన్ని మిసైల్స్ ద్వారాగా, డ్రోన్స్ ద్వారాగా భారత్ మీద ప్రయోగానికి పాకిస్తాన్ పాల్పడటం, దాన్ని తిప్పికొట్టడం భారతదేశం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ట్రంప్ ప్రకటన చేశారు. ఏమని 2 దేశాల మధ్య మేము చర్చలు జరిపాము. ఇద్దరు కూడా కాల్పుల విరమణకు మ్మ్. ఒప్పించాము, అంగీకరించేశారు. చెప్పగానే భారతదేశం కూడా మేము కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నాము. 2 దేశాల మధ్య మాట్లాడుకొని భవిష్యత్తులో ఇక్కడ కాల్పుల విరమణ కొనసాగిద్దని. మరి ఇప్పుడు ఇదే పరిస్థితి మరి అమెరికా మధ్యవర్తిత్వం మరి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఎందుకు? మరి ఈ విషయంలో మరి ఆ 2 దేశాలు అమెరికా మాట పూర్తి స్థాయిలో ఎందుకు వినటం లేదు ఏంటి అనేటువంటి దాని మీద భవిష్యత్తులో ఏం జరిగిద్ది అనేటువంటి చూడాలి.
అంటే ప్రధానంగా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం అయితే దాదాపుగా 19 నెలలుగా సాగుతూ ఉంది. వేలాది మంది చనిపోయిన పరిస్థితి. కానీ ఏ దేశాలు కూడా మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు రాని పరిస్థితి. సరే ఎలా చూడాలి? ఇప్పుడు దేశాలు కూడా కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌కి, కొన్ని దేశాలు పాలస్తీనాకి మద్దతుగా వెళ్తున్న క్రమంలోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారా? ఇప్పుడు బయట వాళ్ళ మద్దతు వల్ల ఏదో సమస్య వస్తుంది, దానివల్లే యుద్ధాలు వస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ పాయింట్ కాదు. హ్మ్. అసలు పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య వివాదాలు కొన్ని దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఘర్షణ వాతావరణం ఉన్నాయి. ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉన్నా, ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడులు, దీని ద్వారా కొన్ని వందల మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు, ఆస్తుల విధ్వంసం, ఇదంతా ఆ 2 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్ణయం తప్ప, హ్మ్. వేరే వాళ్ళ సహకారము లేక వేరే వాళ్ళ మద్దతు వ్యవహారం ఇవన్నీ కూడా ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆహ్, ఆర్థిక ఇతర అవసరాల నేపథ్యంలో ఈ మద్దతులు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతే తప్ప ఎవరో మద్దతు ఇచ్చారని వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకొని వాళ్ళ ఆస్తులు విధ్వంసం లేకపోతే ప్రాణ నష్టాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. రైట్. ఆ 2 దేశాలే ఇప్పుడు పునరాలోచన చేసుకొని ఏ నిర్ణయం తీసుకుంటే చూడాలి. అయితే వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగేటువంటి పరిస్థితిలో వాళ్ళంతటి వాళ్ళు చర్చలు జరుపుకోలేరు కదా! అందుకని ఇప్పుడు అమెరికా పలు దఫాల్లో ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. మరి ఇప్పుడు శాంతి చర్చలు విఫలం అవుతున్న నేపథ్యంలో మరి భవిష్యత్తులో ఈ శాంతి చర్చల విషయంలో అమెరికా మరో ముందడుగు వేస్తదా లేదని చూడాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వివిధ అంశాలపై చక్కని విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనేయులు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.